ఒకరోజు గురుకులంలో శిష్యులు గురుదేవా మాకు ఒక కథ చెప్పండి అని కోరారు. గురువు కథ చెప్తాను, కాని చివర్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి అని కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఒక గ్రామంలో ఒక లావుగా ఉన్న ఎద్దు ఉండేది. అది ఆహారం కోసం వెళ్లే దారిలో ఒక చిన్న గుడిసెపై గడ్డి మోపులు ఉండడం చూసి ప్రతిరోజు తల ఎత్తి గుడిసెపై ఉన్న గడ్డి మోపు లాగి తింటూ పోతుండేది. ఇలా కొన్ని రోజులు గడిచాక గుడిసెపై ఉండే గడ్డి మోపులు అయిపోయాయి. అప్పుడు ఎద్దు తనలో తాను ఈ చిన్న గుడిసె పైకప్పు మీదనే ఇంత గడ్డి ఉంటే లోపల ఇంకెంత గడ్డి ఉంటుందో అని అనుకుంటుంది. కాని గుడిసె తలుపు కిటికీ ఎప్పుడు మూసే ఉండేవి. లోపల ఏముందో తెలుసుకోలేకపోయేది. ఒకరోజు ఆశ్చర్యంగా ఆ కిటికీ తెరిచి ఉండటం కనిపించింది. ఎద్దు ఆనందంతో కిటికీ దగ్గరకు వచ్చింది. తన పెద్ద తలని జాగ్రత్తగా లోపలికి పెట్టింది. తల తిప్పుతూ లోపల చూసింది. అందులో ఓ మూలన చాలా గడ్డి మోపులు కనిపించాయి. దాని మెడను ఎంతగా చాపినా గడ్డి మోపులు అందలేదు. దాంతో మెల్లగా కాళ్లు లోపలికి పెట్టి తర్వాత దాని పొట్ట అన్నీ ఒక్కొక్కటిగా లోపలికి తీసుకువెళ్ళింది. చివరికి వెనుక కాళ్లు మాత్రమే మిగిలాయి. ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకుంది. ఆఖరికి సంతోషంతో హమ్మయ్యా, పూర్తిగా లోపలికి వచ్చేసా అనుకుంది. కాని అంతా శ్రమపడి లోపలికి వెళ్ళాక తెలుసుకుంది, తన తోక బయటనే ఇరుక్కుపోయింది. అక్కడితో కథను ఆపిన గురువు శిష్యులను అడిగాడు, ఆ ఎద్దు ముందుకు వెళ్లగలదా? ఇది సాధ్యమా? శిష్యులు ఆశ్చర్యంగా, గురుగారు, ఇది అసాధ్యం. ఎద్దు తల పొట్ట కాళ్లు అన్నీ లోపలికి వచ్చేశాయి. అయితే చిన్న తోక ఎందుకు లోపలికి రాలేదు? అందుకు గురువు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మీలో చాలా మంది కూడా ఆ ఎద్దుల్లాగా ఉన్నారు. మీరు అన్ని భౌతిక వస్తువులను వదిలేసి త్యాగ జీవితాన్ని ఎంచుకున్నారు. కాని మీ గతం నుంచి ఒక చిన్న కోరిక మాత్రం ఇంకా పట్టుకుని ఉన్నారు. అది కూడా చిన్నదే అయినా అది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటోంది. మీరు ఎంత త్యాగం చేసినా ఆ చిన్న బాధను వదలకపోతే అది మీ ఎదుగుదలని నిలిపేస్తుంది. వదిలిపెట్టడం అంటే పెద్ద పెద్ద విషయాలను కాదు, చిన్న చిన్న అనవసర విషయాలను కూడా వదలాలి.